హల్లెలూయా 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 హల్లెలూయా. ఆత్మా దిగరండి, క్రియక దేవా మాతో ఉండండి. ఆత్మదేవుడా మమ్మల్ని నిరోధి నడిపించండి, మీ శక్తితో ఆవరించండి, మీ సన్నిధి సంచారం చేయండి. Praise you, Jesus. Hallelujah, hallelujah, hallelujah. Glory Jesus. నీ అపారమైన కృప చేత, నీ అపారమైన కృప చేత సజీవుల లెక్కలో మమ్మల్ని చేయి నాయన. నీ మందిర ఆవరణలో ఈలాగున ఆరాధించుటకు నాయన ఒక దినము అయ్యా నీ సన్నిధిలో గడుపుట 1000 దినముల కంటే శ్రేష్టమైనది కనుక నాయన ఇట్టి రీతిగా ఆరాధించడానికి అనుగ్రహించిన సమయాన్ని బట్టి వందనాలు, స్తోత్రం నాయన. హల్లెలూయా. ఏదో మేము పాటలు పాడుతుండగా మహిమ తెచ్చుకున్నాను నాయన. మా స్థితుల మధ్య మీరుండండి. వాక్యము మీ స్వరము కనుక, మీ మాట కనుక నాయన మీ స్వరము మాకు వినిపించండి. స్తోత్రం నాయన, నీకు వందనాలు. మీ స్వరము మాకు వినిపించండి. మీ మాటలు మా జీవితాలను అయ్యా ప్రక్షాళన చేయగలుగుటకు, పరిశుద్ధపరచుటకు, నాయన తండ్రి ప్రత్యేకింపబడుటకు మా జీవితాలు ప్రసాదించండి నాయన. ఆయన నీకే స్తోత్రాలు. ఈ కార్యక్రమం అంతా ఆది నుండి అంతము వరకు క్రమముగాను మర్యాదగాను నీకు మాత్రమే మహిమకరముగా మా అందరి జీవితాలకు దీవెనకరంగా మీరుండి నడిపించి జరిగించి మహిమ పొందమని ఘనతయు మహిమయు ప్రభావం మీకు ఆరోపించు యేసు శక్తిగల నామములో అడిగి వేడుకుంటున్నాం పరమ తండ్రి, ఆమేన్. పాటల పుస్తకంలో నుంచి మరి 9వ పాట జయించిన యేసయ్య అనే పాట పాడుకుందాము. పాటల పుస్తకంలో నుంచి జయించిన యేసయ్య నీ తోడు బలహీనతలో నీ కృప చాలు. జయించిన యేసయ్య నీ తోడు చాలు, బలహీనతలో నీ కృప చాలు. లోకమంత ఒకటై నన్ను వేరు చేసిన అక్షయతను కోరే నీ చెలిమి చాలు. లోకమంత ఒకటై నన్ను వేరు చేసిన అక్షయతను కోరే నీ చెలిమి చాలు. నీ తోడు చాలయ్యా, మాకు నీ కృప చాలయ్యా. నీ తోడు చాలయ్యా, మాకు నీ కృప చాలయ్యా. జయించిన యేసయ్య నీ తోడు చాలు, బలహీనతలో నీ కృప చాలు. జయించిన యేసయ్య నీ తోడు చాలు, బలహీనతలో నీ కృప చాలు.
కరుణ నిన్ను మరువలేను, నీ తోడు లేకుండా నేను బ్రతుకలేను. నీ తోడు చాలయ్యా నాకు, నీ కృప చాలయ్యా, నీ తోడు చాలయ్యా నాకు, నీ కృప చాలయ్యా. జయించిన యేసయ్యా నీ తోడు చాలు, బలహీనతలో నీ కృప చాలు. జయించిన యేసయ్యా నీ తోడు చాలు, బలహీనతలో నీ కృప చాలు. మరొక పాట పాడుతుంది. మీ దగ్గర ఉన్న పాటల పుస్తకంలో నుంచి 14వ పాట, ఉన్నతుడా నీ చాటున నేను ఉండేదను అనే పాట పాడుకుంటాం. ఉన్నతుడా నీ చాటున నేనుండెదను, సర్వశాంతుడా నీ నీడలో నివసించెదను. ఉన్నతుడా నీ చాటున నేనుండెదను, సర్వశాంతుడా నీ నీడలో నివసించెదను. ఆశ్రయమా శైలమా నన్నదగినా దైవమా, ఆశ్రయమా శైలమా నన్నదగినా దైవమా. ఉన్నతుడా నీ చాటున నేనుండెదను, సర్వశాంతుడా నీ నీడలో నివసించెదను. ఉన్నతుడా నీ చాటున నేనుండెదను, సర్వశాంతుడా నీ నీడలో నివసించెదను.
నా దైవమా, నమ్మదగిన నా దైవమా, ఆశ్రయమా నా దైవమా, నమ్మదగిన నా దైవమా, ఉన్నతుడా నీ చాటునానే నిలవు, సర్వశక్తుడా నీ కీడలో నివసించెదవు, ఉన్నతుడా నీ చాటునానే నిలవు, సర్వశక్తుడా నీ కీడలో నివసించెదవు. పాటల పుస్తకంలో నుంచి 21వ పాట పాడుతున్నాము. నా తాగు చోటు నీవేనయ్యా అనే పాట పాడుతున్నాము. మీ దగ్గర ఉన్న పాటల పుస్తకాల్లో నుంచి 21వ పాట నా తాగు చోటు నీవేనయ్యా అనే పాట పాడుకుందాం. నా తాగు చోటు నీవేనయ్యా, యేసుని చాటున ఉన్నానయ్యా, నా తాగు చోటు నీవేనయ్యా, యేసుని చాటున ఉన్నానయ్యా, సంతోషమే సంతోషమే యేసుని సన్నిధిలో సంతోషమే 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 యేసుని సన్నిధిలో సంతోషమే తాగు చోటు నీవేనయ్యా, యేసుని చాటున ఉన్నానయ్యా, తాగు చోటు నీవేనయ్యా, యేసుని చాటున ఉన్నానయ్యా.
You're the reason I am. Everything I am. Whenever I move, whenever I am. Due to you, the love that you have shown
తోడున ఉన్నానయ్యా. సంతోషమే సంతోషమే యేసుని సన్నిధిలో సంతోషమే 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 యేసుని సన్నిధిలో సంతోషమే 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 యేసుని సన్నిధిలో సంతోషమే. మనందరం ఆరాధించడానికి సిద్ధపడుతున్నాం. ఈ బాబు అక్కడ ఎవరన్నా రండి. ఈ పేపర్ మీద వీళ్ళందరి పేర్లు రాశారు. మనందరం ఎక్కడి వారం అక్కడ లేచి నిలబడదాం. మీరు ఎవరికి ఒకరికి ఒకరు కరచాలను చేసుకోవడం కానీ అలాంటిది ఏం చేయకూడదు. లాస్ట్లో వెళ్ళేటప్పుడు కూడా కరచాలను చేయకూడదు. మేము మీకు బల్లారాధన ఇచ్చేటప్పుడు కూడా మిమ్మల్ని మేము టచ్ చేయకూడదు, మమ్మల్ని మీరు టచ్ చేయకూడదు. మీకు మేము రొట్టె ఇచ్చేటప్పుడు గ్లౌజులు వేసుకొని మీకు రొట్టె ఇస్తాము. ఇంకోటి ఏంటంటే మీరు ప్రార్థనలో ఉంటే మిమ్మల్ని తట్టి లేపి మీకు రొట్టె ఇవ్వడం కాదు. మీకు రొట్టె ఇచ్చిన తర్వాత మీకు ప్రేయర్ చేసుకోవడానికి టైం ఇస్తాము. మీరు అప్పుడు ప్రార్థన చేసుకొని అందరూ తీసుకోవాలి. ఆ తర్వాత ద్రాక్షారసం కూడా మీకు గ్లాస్ కాదు, ఇప్పుడు చిన్నవి కప్పులు ఉన్నాయి. ఆ కప్పులు మీకు సప్లై చేస్తాం. మీరు తాగి మీ చోట తీసుకున్న తర్వాత మీ దగ్గరలో ఉంచుకోవాలి. అది ఉంచుకున్న తర్వాత అప్పుడు మీరు ప్రేయర్ చేసిన తర్వాత అవి మీరు తీసుకున్న తర్వాత మళ్ళీ ఆ గ్లాసులన్నీ మేము కలెక్ట్ చేసుకుంటాం. ఆ కప్స్ అన్నీ కూడా అవి మళ్ళీ మేము తర్వాత వాటిని వాష్ చేసుకోవడానికి అవకాశం. అది ఎవరు కానుకలు వేసేటప్పుడు కూడా ఈ పెట్టె తీసుకెళ్ళి అక్కడ పెడతాం. గుంపుగా రావడం లాస్ట్లో ఏం చేస్తారంటే కానుక మీరు వెళ్ళేటప్పుడు ఆ కానుక పెట్టెలో అలా వెళ్తూ కానుక వేసి పైకి వెళ్ళిపోతారు. అటు నుంచి అలా ఒకరు తర్వాత ఒకరి తర్వాత బయటకు వెళ్ళిన తర్వాత మళ్ళీ గుంపు కొనుక్కోవాలి. మళ్ళీ గుంపుగా చేరి మళ్ళీ బయట మాట్లాడుకోవడం ఇదంతా వేస్ట్ అవుతుంది. ఇవన్నీ మరి బయట వాతావరణం బాగలేదు కనుక కరోనా వైరస్ ప్రభావం వల్ల మనం కొన్ని నిబంధనలు తప్పక పాటించాలి. వాటిని మీరు దృష్టిలో పెట్టుకొని అలాగ మనం ప్రవర్తించడానికి ప్రయత్నం చేద్దాం. అందరూ కూడా కళ్ళు మూసుకుందాం. బయట వాతావరణంలో నుంచి అనేక తలంపుల మధ్యలో మనం వచ్చాము కనుక కొద్దిసేపు ఆత్మతో సత్యంతో ఆయన ఆరాధించే బదులమై ఉన్నాం. థ్యాంక్ యూ జీసస్. హల్లెలూయా. యేసు వందనాలు 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 వందనాలు. హల్లెలూయా 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 హల్లెలూయా. ఓ స్తోత్రం నాయన. పరిశుద్ధుడా 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 జీవం గల దేవా వందనాలు వందనాలు వందనాలు. హల్లెలూయా హల్లెలూయా హల్లెలూయా. స్తోత్రం 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 నాయన. మా స్తుతులకు పాత్రుడవు, మా ఆరాధనకు యోగ్యుడ, మా కన్న తండ్రి, మా స్వాస్యమా అయ్యా, మా బలమా, మా కొండ కోట అండ ఆదరణ, మా శైలమా, మేము నమ్ముకోదగిన మా సహాయకుడా, మాకు ఊపిరి ప్రాణము జీవమై ఉన్నవాడా వందనాలు వందనాలు వందనాలు. అయ్యా త్రియేక దేవుడా, త్రిత్వమై ఉన్నవాడా స్తోత్రం స్తోత్రం స్తోత్రం. వాగ్దానం చేయబడిన ఆత్మ మా మధ్య సంచరించువాడా, మాతో ఉన్న దేవుడా, మాలో ఉన్న దేవుడా, మమ్మల్ని నడిపించేవాడా, మమ్మల్ని పరిశుద్ధపరిచేవాడా, ఓ నీ రాకకై సిద్ధపరచు ఆత్మ. ఓ స్తోత్రం. హల్లెలూయా హల్లెలూయా హల్లెలూయా. కృప 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 కృప. హల్లెలూయా హల్లెలూయా హల్లెలూయా. యేసు వందనాలు 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 వందనాలు. ఘన
మహారాజుతో, నా ఘనమైన మహారాజుతో ప్రకాశించునే తన పరిశుద్ధతతో ఆనిత్య సీయోనులో ప్రకాశించునే తన పరిశుద్ధతతో ఆనిత్య సీయోనులో ఆధారం
Amen.
నీవు దర్శించుటలో నరమాతృలైన మమ్ము నీవు దర్శించుటలో పడను దేవా పడను ప్రభువా నీ ఔన్నత్యం నీకే యేసయ్యా Thank you, Jesus. Thank you, Holy Spirit. Thank you, Father. మా యేసయ్యా, మీరు మా మధ్య సంచరించినందుకు వందనాలు అయ్యా. మీరు మాలో ఉన్నందుకు వందనాలు, మమ్మల్ని తాకినందుకు వందనాలు. ఈరోజు నాయన ఈ కార్యక్రమం అంతా నీ ఆత్మ ద్వారా నీకు మహిమకరముగా, మా జీవితాలకు మేలుకరముగా, దీవెనకరముగా ఆయన నడిపించండి, జరిగించండి. మీ స్వరం వినాలని ఆశతో ఎదురు చూస్తున్నాను. మీ మహత్తు గల మాట చేత మమ్మలను సంధించి మీ స్వారూప్య సౌందర్యంలోనికి మా జీవితాలు రూపుదిద్ది నీకు ఇష్టమైన బిడ్డలుగా మమ్మలను రూపాంతరపరచుమని, నీ రాకకై మమ్మలను సిద్ధపరచుమని, వచ్చిన బిడ్డలందరినీ దీవించుమని ఘనత మహిమ ప్రభావాలు మీకు ఆరోపించుకుంటూ యేసు శక్తిగల నామంలో అడుగుతున్నాము తండ్రి, ఆమేన్. దైవంతో కూర్చున్నాం. బైబిల్ పాట పాడుకుంటూ కీర్తన నుంచి 105వ కీర్తన ఇద్దరు చదువు. పఠింప శ్రేష్ఠ గ్రంథము బైబిల్, పఠింప శ్రేష్ఠ గ్రంథము బైబిల్, అనుదినం పఠించిన ప్రేమతోడ నడుపును. ఓ పఠింప శ్రేష్ఠ గ్రంథము బైబిల్. Brothers, good to read is the Bible. Brothers, good to read is the Bible. If you read it every day, if you read it all the day, all the best book to read is the Bible. दुनिया में सबसे प्यारे पुस्तक बाइबल, दुनिया में सबसे प्यारे पुस्तक बाइबल. अनुदिन पढ़ने से प्रेम से चलाएगा. ओ दुनिया में सबसे प्यारे पुस्तक बाइबल. కీర్తన గ్రంథం నుంచి 105వ కీర్తన 1 నుంచి 15 వచనాలు ఇద్దరు చదువు. యెహోవాకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించుడి, ఆయన నామమును ప్రకటన చేయుడి, జనములలో ఆయన కార్యములను తెలియచేయుడి. God, you're the reason I am. Everything I am, whatever I am. యెహోవాను వెదకువారు హృదయమందు సంతోషించుదురు గాక. యెహోవాను వెతుకుడి, ఆయన బలమును వెతుకుడి, ఆయన సన్నిధిని నిత్యము వెతుకుడి. ఆయన దాసుడైన అబ్రహాము వంశస్థులారా, ఆయన ఏర్పరచుకున్న యాకోబు సంతతి వారులారా, ఆయన చేసిన ఆశ్చర్య కార్యములను జ్ఞాపకం చేసుకొనుడి. ఆయన చేసిన సూచక్రియలను, ఆయన నోటి తీర్పులను జ్ఞాపకం చేసుకొనుడి. ఆయన మన దేవుడైన యెహోవా, ఆయన తీర్పులు భూమి అందంతటా జరుగుచున్నవి. తాను సెలవిచ్చిన మాటను 1000 తరముల వరకు అబ్రహాముతో తాను చేసిన నిబంధన
ఇస్సాకుతో తాను చేసిన ప్రమాణమును నిత్యము ఆయన జ్ఞాపకం చేసుకొనును. వారి సంఖ్య కొద్దిగా ఉండదును. ఆ కొద్ది మంది ఆ దేశమందు పరదేశులై ఉండగను. కొరవబడిన స్వాస్థ్యముగా కానాను దేశమును మీకు ఇచ్చేదనని ఆయన సెలవిచ్చెను. ఆ మాట యాకోబునకు కట్టడగాను ఇశ్రాయేలునకు నిత్య నిబంధనగాను స్థిరపరిచి ఉన్నాడు. వారు జనము నుండి జనమునకును ఒక రాజ్యం నుండి మరి ఒక రాజ్యమునకు తిరుగులాడుచుండగా నేను అభిషేకించిన వారిని ముట్టకూడదని, నా ప్రవక్తలకు కీడు చేయకూడదని ఆయన ఆజ్ఞ ఇచ్చి ఆయన ఎవరినైనాను వారికి హింస చేయనీయలేదు. ఆయన వారి వరకు రాజులను గద్దించిన. దేవుని మాటలు మన వెనుకలో దీవించున్నాం. ప్రియమైన బిడ్డలారా, మీ అందరికీ కూడా ప్రత్యేకమైన వందనాలు. ఈ ఉదయకాలం మళ్ళీ ఇన్ని దినాల తర్వాత, ఇన్ని రోజుల తర్వాత, ఇన్ని నెలల తర్వాత మళ్ళీ మనం మందిరంలో కలుసుకోవడానికి, ఇలాగున దేవాది దేవుని మందిరంలో, దేవుని సముఖంలో, దేవుని సన్నిధిలో ఆనందించడానికి, ఆయనను ఆరాధించడానికి, ఆయన సన్నిధిలో ఒక్క దినము గడపడానికి మళ్ళీ మనకు అవకాశము దేవుడిచ్చాడు. ఇంత గొప్ప తరుణాన్ని ఇచ్చిన దేవునికి మనం మళ్ళీ వందనస్తులమై ఉన్నాం. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. మరి ప్రియమైన బిడ్డలారా, కాలము ఏ విధంగా ఉన్నాం, పరిస్థితులు ఎలా ఉన్నాం, ఎలాంటి పరిస్థితులైనా దేవుని ఆరాధించే విషయంలో, ఆయన సన్నిధి అనుభవించడం, ఆయన సన్నిధిలో గడపడం, ఆయనతో బాంధవ్యము కలిగిన జీవితం కలిగి ఉండడం, ఆయనతో అనుదినము సహవాసం చేయడం, ఆయన సన్నిధిలో ఆయన ఆత్మను మనం కలిగి ఆత్మలో ఆనందించడం అనేది గొప్ప విషయం. హల్లెలూయా. ఇప్పుడు మనకు ఈ 3 మాసాలు మరి మనం చూసినట్లయితే చర్చికి వచ్చే అవకాశం లేదు, బోధకులు బోధించడానికి అవకాశం లేదు. అది చాలా గడ్డు సమస్య. ఆరాధనలు మూయబడినాయి, చర్చెస్ మూయబడినాయి, సంఘాలు మూయబడినాయి, అన్నీ క్లోజ్ చేయబడ్డాయి. ఇలాంటి తరుణంలో భక్తి గలవారు భక్తితో ఉంటున్నారు, భక్తి లేని వారు భక్తి విడిచి భక్తిహీనులైపోతున్నారు. ఎవరిష్టం వారిది. ఇక ఆరాధన లేకపోతే, సన్నిధి లేకపోతే, దేవునితో ఎలాంటి వాక్యం లేదు, చర్చి లేదు, ఇక చర్చికే వెళ్ళాల్సిన అవసరం లేదు. టీవీ దగ్గర, సీరియల్స్ దగ్గర, సినిమాలు, లోకంలో, లోక సంబంధమైన వ్యాపకాలలో, లోక సంబంధమైన విషయాలలో తలమునుకులు అయిపోయి, దేవుణ్ణి మర్చిపోయి, సన్నిధి మర్చిపోయి, ఆరాధన మర్చిపోయి, దేవునితో మనకు ఉన్నటువంటి ఆ బాంధవ్యాన్ని విడిచిపెట్టేసి దూరమైపోయి, చాలామంది అలా ఉంటే, కొంతమంది ఆరాధనకు వెళ్ళినా వెళ్ళకపోయినా, సన్నిధి మరి చర్చి ఉన్నా లేకపోయినా, పరిస్థితులు ఎలా ఉన్నా, కష్టమైన, నిష్ఠూరమైన, ఆకలైన, దప్పైన, కరువైన, హింసైన, ఉపద్రవమైన, ఇది మరి ఏదైనా దేవుని ప్రేమ నుండి ఎడబాపు కాకుండా ఆయన సన్నిధిలో అనుదినము గడుపుతూ, ప్రార్థనలో, సన్నిధిలో, ఆరాధనలో, వాక్యంలో వ్యక్తిగతంగా దేవునితో ఒక ప్రత్యేకమైన అనుభవం కలిగి, ఒక ప్రత్యేకమైనటువంటి బాంధవ్యం కలిగి, సహవాసం కలిగి, సన్నిధి కలిగి ఆనందించేవారు కొంతమంది. అయితే మొత్తం తెగతెంపులు చేసుకుని లోకంలోకి వెళ్ళిపోయి లోకంలో ఆనందించేవారు ఎంతోమంది మనం చూస్తున్నాం. హల్లెలూయా. మరి గతంలో మనం అనేక సార్లు చెప్పుకుంటా వచ్చాం, చర్చెస్ మూయబడతాయి, సన్నిధి దూరం అవుతుంది, బైబిల్ దూరం అవుతుంది. ఏది ఏమైనా, పరిస్థితులు ఎలా ఉన్నా, మనము దేవునితో ఒక
ప్రత్యేకమైన బంధం కలిగి జీవించడమే నిజ క్రైస్తవ జీవితము అని మనం ఎన్నోసార్లు చెప్పుకుంటా వచ్చాం. దేవునికి స్తోత్రాలు. హల్లెలూయా. పరిస్థితులు ఏమైనా కావచ్చు, కానీ నీకు నీ దేవునికి మంచి ఉన్న ఆ బంధము బలమైనదైతే ఎలాంటి పరిస్థితులు ఉన్నా, ఎలాంటి పరిస్థితులు వచ్చినా మనలను ఏ పరిస్థితులు మార్చజాలవు. దేవుని నుండి ఎడవాపలేవు. దేవునితో మన బంధం ప్రత్యేకమైనది. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. మరి ఈరోజు చిన్న వాక్యం చెప్పుకొని తరువాత కార్యక్రమానికి మనం వెళ్దాం. ప్రకటన గ్రంథం 2వ అధ్యాయము. ప్రకటన గ్రంథము 2వ అధ్యాయము 1వ వచనం నుంచి కొన్ని వచనాలు మనం చదువుకుందాం. నేను చదువుతాను, మీరు చూడండి పుస్తకాల్లో. ఎఫెసులో ఉన్న సంఘపు దూతకు ఇలాగు రాయుము. 7 నక్షత్రములు తన కుడి చేత పట్టుకొని 7 దీపస్తంభముల మధ్య సంచరించువాడు చెప్పు సంగతులేమనగా. 2వ వచనం. నీ క్రియలను, నీ కష్టమును, నీ సహనమును నేనెరుగుదును. నీవు దుష్టులను సహింపలేవనియు, అపోస్తలులు కాకయే తాము అపోస్తలులమని చెప్పుకొని వారిని పరీక్షించి వారు అబద్ధికులని నీవు కనుగొంటివనియు, నీవు సహనము కలిగి నా నామము నిమిత్తము భారము భరించి అలయలేదనియు నేనెరుగుదును. చాలా చక్కని మాట. దేవుడు ఎఫెసీలో ఉన్నటువంటి సంఘానికి, సంఘపు దూతకు ఈ ఉత్తరం రాస్తున్నారు. ఈ ఉత్తరంలో ఆయన కొన్ని ప్రత్యేకమైన విషయాలు మనకు తెలియజేస్తున్నారు. ఆ సంఘపు దూత గురించి ఆయన రాస్తూ, నీ క్రియలను, నీ కష్టమును, నీ సహనమును నేనెరుగుదును. నువ్వెలా కష్టపడుతున్నావో, ఎలాంటి క్రియలు కలిగి ఉన్నావో, నీ క్రియలను నేనెరుగుదును, నీ కష్టమును నేనెరుగుదును, నీ సహనమును నేనెరుగుదును. దేవుడు చెప్తున్నమాట. మన క్రియలు దేవుడు చూస్తున్నాడు. మంచి క్రియలా, చెడ్డ క్రియలా, నువ్వు ఎలాంటి క్రియలు కలిగి ఉన్నావు, నీ క్రియలు ఎలాగున్నాయి, నీ క్రియలు ఆయన చూస్తున్నాడు. నీ మంచి క్రియలు చూస్తున్నాడు, నీ చెడు క్రియలు చూస్తున్నాడు. కాబట్టి ఆయన చెప్తున్నాడు ఆ దూతతో, నీ క్రియలను నేను ఎరుగుదును. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఇంకా ఏమంటున్నాడంటే, నీ క్రియలను నేను ఎరుగుదును, నీ క్రియలను, నీ కష్టమును, నీ సహనమును నేను ఎరుగుదును. చాలా మంచి సాక్ష్యమే, మంచి సాక్ష్యం. మన జీవితాల్లో కూడా మన కష్టము, మనం పడేటటువంటి కష్టాలు, బాధలు, కన్నీళ్ళు, దుఃఖము, వేదన, వీటన్నింటి మధ్యలో నుండి మరి దేవుణ్ణి ఆరాధించడం, దేవునితో కలిసి జీవించడం, దేవునితో కొనసాగడం. ఎన్ని విమర్శలైనా, ఎంతమంది ఏమన్నా, ఎలాంటి పరిస్థితుల మధ్య అయినా, ఎలాంటి మరి పరిస్థితులు కూడా మన జీవితంలో మనం ప్రయాణం చేస్తున్నాం. మన క్రియలు చెడ్డ క్రియల, మంచి క్రియల, మంచి క్రియలను చూస్తున్నాడు, చెడ్డ క్రియలను చూస్తున్నాడు. కాబట్టి నీ క్రియలను నేను ఎరుగుదును. చాలామంది క్రైస్తవ సంఘానికి వస్తాం, ఆరాధన చేస్తాం, సంఘంకి వస్తాము, ఆరాధన చేస్తాం, పాటలు పాడతాం, ప్రార్థన చేస్తాం, బైబిల్ చదువుతాం, మరి అన్నీ చేస్తాం. కానీ క్రియలలో మార్పు ఉండదే. మారినప్పుడు, నువ్వు మార్పు లేనప్పుడు, నీ జీవితం మారినప్పుడు, నీ క్రియలలో దేవుని వాక్యం నీతో మాట్లాడిన తర్వాత, దేవుని సన్నిధికి వచ్చిన తర్వాత, దేవుడు నీతో మాట్లాడుతున్న తర్వాత, దేవుని వాక్యం నీ వెలిగిన తర్వాత, తెలుసుకున్న తర్వాత, ఇక నీ క్రియలు మారకపోతే, నీ ఇంటిలో, నీ కుటుంబంలో, సంఘంలో, నీ వ్యక్తిగత జీవితంలో, నీ చుట్టూ ఉన్న పరిస్థితుల మధ్య
ఒకవేళ ఉద్యోగం చేస్తే నీ ఆఫీసులో నీ ఇరుగు పొరుగు వారితో నీ క్రియలు ఎలా ఉన్నాయనేది ఈరోజు దేవుడు నీకు ప్రశ్న. నువ్వు ఎలాంటి క్రియలతో ఉన్నావు? నీ క్రియలు నేను చూస్తున్నా. నా కన్నులకు మరుగై నువ్వు ఉండలేవు, నా కన్నులకు దాగుకొని ఉండలేవు. కనుక నీ క్రియలను నేను ఎరుగుదును. అవి మంచి క్రియలా చెడ్డ క్రియలా అంటున్నారా? హల్లెలూయా. చూసారా? నీ కష్టమును నేను ఎరుగుదును. నీ కష్టమును నేను ఎరుగుదును. ఒకవేళ నువ్వు కష్టాలు గుండా వెళ్తుంటే, బాధల్లో గుండా వెళ్తుంటే, కన్నీళ్ళ గుండా వెళ్తుంటే, దుఃఖంలో గుండా వెళుతుంటే, ఆ కన్నీళ్లతో, ఆ బాధలో, ఆ కష్టంలో, ఆ దుఃఖంలో నువ్వు ఎలా సహించుకుంటున్నావో, ఎలా ఓర్చుకుంటున్నావో, ఎలా తాళుకుంటున్నావో, ఎలా తట్టుకుంటున్నావో అది కూడా నేను ఎరుగుతున్నాను. అది దేవుడు మాట్లాడుతున్నాను. హల్లెలూయా. నేను ఎరుగుతున్నాను. ఇంకొక విషయాన్ని ఆయన మాట్లాడుతున్నాడు. ఆయన ఏమంటున్నాడంటే, నీవు దుష్టులను సహింపలేవనియో. ఏం సహింపలేవు? దుష్టులను సహింపలేవు. దుష్టత్వాన్ని సహించలేడు, చెడును సహించలేడు. అది క్రైస్తవ జీవితమే. అది చెడును అసహించుకోవడం, చెడును ద్వేషించడం, చెడును తృణీకరించడం, చెడుకు దూరంగా జీవించడం. అంటే ఇక్కడ నీవు దుష్టులను సహించలేవు, దుష్టత్వాన్ని సహించలేడు. నేను ఎరుగుతున్నావు, నువ్వు దుష్టులను సహించలేవు. అంటే దేవుడు దుష్టత్వాన్ని ద్వేషిస్తున్నాడు, చెడును అసహించుకునేవాడు, చెడును ద్వేషిస్తున్నాడు. ఏ చెడును దేవుడు ద్వేషిస్తున్నాడో, ఏ చెడును దేవుడు అసహించుకుంటున్నాడో, ఏ చెడుతనాన్ని దేవుడు తృణీకరిస్తున్నాడో దానిని మనం ప్రేమిస్తే, దానిని మనం కలిగి జీవిస్తున్నట్లయితే మనము ఆయనకు దూరంగా ఉంటాం. ఆయనను మనము నువ్వెన్ని ప్రార్థనలు చేసినా, నువ్వెంత మరి పాటలు పాడినా, ప్రార్థించిన, ఆరాధించిన, చెడును విడిచిపెట్టకపోతే, చెడుతనాన్ని మన హృదయంలో నుండి తీసివేయకపోతే, ద్వేషించకపోతే, ఆ చెడుతనాన్ని మనం కనుక ఏదో ఒక చెడుతనం, ఏదో ఒకటి మనం కలిగి ఉన్నట్లయితే మనం మొట్టమొదట దేవునికి దూరం అయిపోతాం. ఆయన మనలను ప్రేమించలేడు. మనలను ఆయన ఎందుకు ప్రేమించలేడు అంటే, నీ చెడుతనమును ముందు నువ్వు తీసివేస్తేనే కానీ ఆయన మనలను ప్రేమించలేడు. చెడును ద్వేషిస్తున్నాడు. మనలో ఉన్న పాపాన్ని ఆయన అసహించుకుంటున్నాడు. అది దేవుడు చేస్తున్నాడు. క్రైస్తవ జీవితం అంటే చెడును ద్వేషించడం, దుష్టత్వాన్ని అసహించుకోవడం, దుష్టత్వానికి దూరంగా బ్రతకడం, పాపానికి దూరంగా పారిపోవడం. పాపాన్ని సహించేవారు, పాపాన్ని పర్వాలేదు అనుకునేవారు దేవుని ప్రేమను పొందుకోలేరు. దేవుని యొక్క సన్నిధిని, దేవుని యొక్క ఆత్మను, దేవుని యొక్క ఆశీర్వాదాలను, దేవుని యొక్క ఆ సహవాసాన్ని వారు కలిగి ఉండలేరు. నీవంటే దేవునికి ఇష్టమే, నీలో చెడుతనం అంటే ఆయనకి ఇష్టం లేదు. అది విడిచిపెట్టనంత కాలము నేను నీ దగ్గరకు రాలేను అంటున్నారా? హల్లెలూయా. అందుకని ఈ సంఘపు దూతతో దేవుడు చెప్తా ఉన్నాడు, నీవు ఏం చేస్తున్నావు? నువ్వు ఏంటంట? దుష్టత్వమును, దుష్టులను సహింపలేవు. నువ్వు దుష్టులను సహింపలేవు, నేను కూడా దుష్టులను సహించలేవు. అది దేవుని గుణం, దేవుని లక్షణం, దేవుని స్వభావం. నేను దుష్టత్వాన్ని నేను సహించలేను, నువ్వు కూడా దుష్టత్వాన్ని సహించలేవు. కాబట్టి నువ్వంటే నాకు చాలా ఇష్టం. హల్లెలూయా. వింటున్నారా?
కాకపోతే ప్రియమైన బిడ్డలారా, నువ్వు దుష్టులను సహించలేవనియో నేను ఎరుగుదును. ఆ దుష్టత్వాన్ని నువ్వు ఏ దుష్టత్వాన్ని అయితే సహించలేవో నేను కూడా అదే దుష్టత్వాన్ని నేను సహించలేను. నేను సహించలేని దుష్టత్వాన్ని నువ్వు సహించలేకపోతున్నావు కనుక నువ్వంటే నాకు ఇష్టం. వింటున్నారా? హల్లెలూయా. అది దేవుడు, నువ్వు ఆరాధించే దేవుడు, పరిశుద్ధుడు. నువ్వు ఆరాధించే దేవుడు పరిశుద్ధుడు. ఆయన పరిశుద్ధుడు కనుక ఆయనను ఆరాధించేవారు పరిశుద్ధులై ఉండాలని ఆయన కోరుకుంటున్నాడు. అంతేగాని చెడుతనంతో, దుష్టత్వంతో, ద్వేషంతో, ఈర్ష్యతో, పగతో, మోసంతో, మోహంతో ఇవన్నీ పెట్టుకొని యేసు 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 ప్రభువా ప్రభువా అని స్తుతించే ప్రతి వారు ఆయన నన్ను ఆరాధించలేదు. నా తండ్రి క్రియల చొప్పున చేయువాడే. కాబట్టి ప్రియమైన బిడ్డలారా, మనము ఎంత ఆరాధించినా, ఎంత ప్రేమించినా, ఎంత యేసు అన్నా, నువ్వు ఏం చేసినా మన లోపట ఉన్న ఆ చెడు స్వభావం దాని అంకురముతో పెరిగి బయట వేయకపోతే మనం ఆయన నిష్ఠులుగా ఉండలేము. వింటున్నారా? యోబు గ్రంథంలో ఒక మాట నేను మీకు చెప్పాలని ఆశపడుతున్నాను. ఈ యోబు గ్రంథము ఆయన ఎలా ఉంటున్నాడో చూడు. యోబు గ్రంథము 1వ అధ్యాయము 1వ వచనము మనం చదువుదాం. ఊజు దేశమునందు యోబు అను ఒక మనుష్యుడుండెను. అతడు యథార్థవర్తనుడును, న్యాయవంతుడునై దేవుని యందు భయభక్తులు కలిగి. ఏం విసర్జించాడంట? ఏం విసర్జించాడు? చెడుతనమును విసర్జించిన వాడు. యథార్థపరుడే, న్యాయవంతుడే, అన్నీ ఓకే. చెడుతనాన్ని మాత్రం విసర్జించలేదు, విడిచిపెట్టలేదు. అదే అసలు సమస్య. దేవునికి మానవునికి ఉన్న మధ్య ఉన్న సమస్య ఏంటి అంటే చెడుతనమే. చెడుతనమును విసర్జించడం, దుష్టత్వాన్ని మన అంతరంగంలో నుంచి, మన జీవితంలో నుంచి, మన కుటుంబంలో నుంచి, మన బ్రతుకులో నుంచి దానిని తీసి పారవేయాలి. అది దేవుడు కోరుకుంటున్నది. యోబు అను ఒక మనుష్యుడు ఉన్నాడు ఊజు దేశంలో. ఆయన యథార్థపరుడు, ఇంకా న్యాయవంతుడు, దేవుని యందు భయభక్తులు గలవాడు. అంటే ఇంకా చెడుతనమును విసర్జించిన వాడు. అది ప్రాముఖ్యమైన విషయం. అది దేవుని యందు భయభక్తులు అందరికీ ఉండొచ్చు. నువ్వు దాన ధర్మాలు చేయొచ్చు, కొన్ని సమయాల్లో యథార్థంగా ఉండొచ్చు, కానీ కొన్ని చెడుతనాలు ఉన్నాయే. చెడుతనమును విసర్జించిన వాడు. ఇవన్నీ చేస్తూ చెడుతనము ఏదో ఒకటి ఉంది, అది పారవేయకపోతే బయట ఎలుక చచ్చింది మీ ఇంట్లో, కంపొస్తుంది, దుర్గంధం. ఏం చేస్తారు? ఎక్కడుందో వెతికి పట్టుకొని దానిని బయట పారవేసి శుద్ధి చేసుకుంటారు. లేకపోతే అది మీ ఇల్లంతా కూడా దుర్గంధంతో నింపేస్తుంది. అదే పాపము. మన అంతరంగంలో చెడుతనము, మన అంతరంగంలో పాపము, మన అంతరంగంలో దుష్టత్వము, దుర్మార్గత అవి మన అంతరంగంలో గూడు కట్టుకొని ఉంటే అది అంతా కూడా నిన్ను దుర్గంధంతో నింపేస్తుంది ఏదో ఒకటి. అందుకని యోబు అలాంటి వాడు. 8వ వచనం చదువుతాం. అదే మొదటి అధ్యాయము. అందుకు యెహోవా, నీవు నా సేవకుడు అయిన యోబు సంగతి ఆలోచించిదివా? అతడు యథార్థవర్తనుడును, న్యాయవంతుడునై దేవుని యందు భయభక్తులు కలిగి చెడుతనమును విసర్జించిన వాడు. దేవుని యందు భయభక్తులు ఉన్నాయి. అందరికీ భయభక్తులు ఉన్నాయి. వేల మంది, లక్షల మంది యేసు ప్రభు దగ్గరకు పరుగులు తీసుకుంటూ వెళ్తున్నారు.
కానీ దేవునికి ఇష్టమైన వాళ్ళు చెడుతనమును విసర్జించిన వాళ్ళు. అది కదా ప్రాముఖ్యమైనది. వెళ్ళిన వాళ్ళంతా లక్షల మంది, ఒక మీటింగ్ పెడితే కొన్ని లక్షల మంది వస్తారు. అందరూ బయట ప్రపంచం చూసి వీళ్ళందరూ మారిపోతున్నారు అనుకుంటున్నారు. అది కాదు కదా. దేవుని యందు భయభక్తులు కల వాళ్ళే వీళ్ళందరూ లక్షల మంది కూడా. అందులో చెడుతనమును విసర్జించిన వారు ఎంతమంది? అది కౌంట్ అయ్యేది. వింటున్నారా? హల్లెలూయా. దేవుని యందు భయభక్తులు కలిగి చెడుతనమును విసర్జించిన వాడు. 2వ అధ్యాయం 3వ వచనం యోగ గ్రంథం. అందుకు యెహోవా నీవు నా సేవకుడైన యోబు సంగతి ఆలోచించితివా? అతడు యథార్థవర్తనుడును న్యాయవంతుడును దేవుని యందు భయభక్తులు కలిగి చెడుతనమును విసర్జించిన వాడు. అది మనకు కావాలి. వింటున్నారా? ఈరోజు మనం మారాలి. ఇంటికి వెళ్ళిన వెంటనే మన బ్రతుకులు రూపాంతరం పొందాలి. వెతికి పట్టుకుందాం చెడుతనము. ఏది చెడ్డదో, ఏది దుష్టత్వమో దానిని తీసి పారవేయాలి. పనికి రాని ప్రతి కొమ్మ, ఎండిపోయిన ప్రతి కొమ్మను యేసు ప్రభు కత్తిరించి బయట పారేస్తున్నాడు. మన అంతరంగంలో, మన జీవితంలో ఎండు కొమ్మలు కొన్ని ఉంటాయి. ఎండిపోయిన కొమ్మలు అవి మిగతా వాటికి అడ్డం వస్తాయి ఫలింపకుండా. అందుకని ఆ ఎండు తీగలను కత్తిరించి పారవేయాలి. ఏదో ఒకటి మారాలి. రోజు ఎస్ఐ రామయ్య ఉన్నాడు. అంటున్నారా? దేవునికి స్తోత్రం. కీర్తనకారుడు రాసిన 97వ కీర్తన 10వ వచనం మనం చదువుకుందాం. యెహోవాను ప్రేమించు వారులారా చెడుతనమును అసహ్యించుకొనుడి. ఆయన కాపాడుచున్నాడు. భక్తిహీనుల చేతిలో నుండి ఆయన వారిని విడిపించును. దేవునికి స్తోత్రం. చెడుతనమును అసహ్యించుకోండి యెహోవా భక్తులారా. మీరందరూ చెడుతనమును అసహ్యించుకోండి. చెడుతనమును ప్రేమించే వారందరూ, చెడుతనమును కలిగిన వారందరూ, చెడుతనములో జీవించే వారందరూ ఆయనకు శత్రువులే. కనుక చెడుతనమును అసహించుకునేవారు కావాలి యేసయ్యకు. ఎందుకంటే ఆయన ఆ స్వభావం కలిగిన వాడు. చెడుతనమును అసహించుకునేవాడు యేసు. చెడుతనమును అసహించుకునేవాడు దేవుడు. పాపమును అంటనీయనివాడు పరిశుద్ధుడైన దేవుడు. ఆ పాపమును అంటనీయని భక్తుడు, సేవకుడు ఆయనకు కావాలి. అది యేసయ్య మన జీవితాల్లో కోరుతాడు. వింటున్నారు కదా? హల్లెలూయా. తర్వాత ప్రియమైనటువంటి బిడ్డలారా, ఇంకొక విషయాన్ని కూడా మనం చూద్దాము. సామెతల గ్రంథం 3వ అధ్యాయము 7వ వచనము ఒకసారి చూద్దాం. సామెతల గ్రంథము 3వ అధ్యాయము 7వ వచనం. నేను జ్ఞానిని కదా అని నీవు అనుకొనవద్దు. యెహోవా యందు భయభక్తులు కలిగి చెడుతనమును విడిచిపెట్టుము. అది అప్పుడు, ఎప్పుడు చెడుతనమును విడిచిపెట్టినప్పుడు, అప్పుడు నీ దేహమునకు ఆరోగ్యమును, నీ ఎముకలకు సత్తువయు కలుగును. చాలు. దేవునికి స్తోత్రం. అది చెడుతనమును విడిచిపెడితే నీ శరీరం ఆరోగ్యంగా ఉంటుంది. చెడుతనమును
అసహించుకోవడం, చెడుతనమును విడిచిపెట్టడం. చూసారా? అదండి క్రైస్తవ జీవితమే. అది క్రిస్టియానిటీ. వాళ్ళు క్రైస్తవులు చెడుతనమును విసర్జించిన వారు. అది కలిగి ఉన్నావంటే నువ్వు క్రీస్తుకు దూరంగా ఉన్నావని అర్థం. మన జీవితాలు కావలసిన చెడుతనమును విసర్జించడం, విడిచిపెట్టడం, పారవేయడం, దుష్టత్వం, దుర్మార్గత అనే పులిపిండి. చూసారా? దుష్టత్వము, దుర్మార్గత. 1 కొరింథీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయము 1 కొరింథీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయము 6వ వచనము నుండి 8వ వచనము వరకు. మీరు అతిశయపడుట మంచిది కాదు. మీరు అతిశయపడుట మంచిది కాదు. పులిసిన పిండి కొంచెమైనను. పులిసిన పిండి కొంచెమైనను. ఏంటది? పులిసిపోయిన పిండి. ఆ పులిపిండి కొంచెమైనను అది ముద్దంతా పులి పెడుతుంది. పాపము చిన్నదిగా లోపల ప్రవేశించి ఆవరించుకుంటుంది, వ్యాప్తి చెందుతుంది. అది మనల్ని ఎక్కడికో తీసుకెళ్ళిపోతుంది. పులిపిండి కొంచెమే, అది లోపల ప్రవేశించి మనలను ఆక్రమించుకుంటుంది, ముద్దంతా పులి పెడుతుంది. చదువు. మీరు పులిపిండి లేని వారై ఉండవలెనని. మీరు పులిపిండి లేని వారు కనుక. మీరు పులిపిండి లేని వారు కనుక ఏమవ్వాలి? క్రొత్త ముద్ద గుడ్డకై ఆ పాతదైన పులిపిండిని తీసిపారేయాలి. అది ఏంటి ఆ పులిపిండి? దాని పేరేంటి? దుర్మార్గత, దుష్టత్వము అను పులిపిండితోనైనను మనం దేవుణ్ణి ఆరాధించలేము. ఆ దుర్మార్గత, దుష్టత్వం అనే ఆ పాతదైన పులిపిండి నిన్ను పులియబెడుతుంది కనుక దానిని ఏంటది? ఆ పులిపిండిని ఏం చేయాలి? తీసి పారవేయాలి. దేవునికి స్తోత్రం. పులిపిండి కొంచెమైనా ముద్దంతా పాడు చేస్తుంది కనుక ఆ పాతదైన పులిపిండి నీ బ్రతుకులో నుండి, నీ జీవితంలో నుండి పారే బయట. అది దేవుడికి ఇష్టమైంది. ఆ చదువమ్మది ఏమంటాడు? అంతేకాక క్రీస్తువను మన పస్కా పశువు వధింపబడెను కనుక పాతదైన పులిపిండితోనైనను దుర్మార్గతయు దుష్టత్వమును అను పులిపిండితోనైనను కాక నిష్కాపట్యమును సత్యమును అను పులి అని రొట్టెతో పండుగ ఆచరిస్తాము. రండి. దుర్మార్గత, దుష్టత్వము అను పులిపిండితో కాక నిష్కాపట్యము అంటే కపటము లేని హృదయముతో, సత్యముతో మనము పండుగ ఆచరించుదాము. రండి. క్రీస్తు అను పస్కా పశువు నీ కొరకు వధింపబడిన. వింటున్నారా? హల్లెలూయా. వెళ్ళారా? దేవుడు రాష్ట్రం కలవాడు. రాష్ట్రం కలవాడు. పాపమును సహించలేనివాడు, దుష్టత్వాన్ని అసహించుకునేవాడు. అలాంటి దేవుడిని ఆరాధిస్తూ నీ దేవుడు ఎవరు, నీ దేవుడు ఎలాంటి వాడో, ఆయన ఏమై ఉన్నాడో, ఆయన ఎక్కడున్నాడో, ఆయన సత్యం ఏమిటో, ఆయన నీతి ఏమిటో, ఆయన ప్రభావం ఏమిటో, ఆయన వెలుగేమిటో, ఆయన ఔన్నత్యం ఏమిటో, ఆయన గుణాతిశయం ఏమిటో, ఆయనలో ఉన్న సౌశీల్య లక్షణాలు ఏమిటో
ఎంత సౌశీల్య లక్షణాలు, ఆయన సహనం, ఆయన ఓర్పు, ఆయన త్యాగం, ఆయన ప్రేమ, ఆయనలో ఉన్న సద్గుణ లక్షణాలను మన జీవితానికి ఆపాదించుకొని మన బ్రతుకులో ఆయన వలె బ్రతకటానికి తీర్మానం చేసుకోవాలి. దేవునికి స్తోత్రం. అది క్రిస్టియానిటీ, అది క్రైస్తవ్యం, అది క్రీస్తుతో మన ప్రయాణం. అంతేగాని యాంత్రికమైనది కాదు. హల్లెలూయా. ఒక ఆయనతో దేవుడు చెప్తున్నాడు, రోషం చేసింది దేవునికి, నేను ఓర్వలేదు దానిని, నువ్వు ఓర్వలేకపోయావు కనుక. అబ్బా, సంఖ్యాకాండం 25వ అధ్యాయము, నేను ఓర్చుకోలేని దాన్ని నువ్వు ఓర్చుకోలేకపోయావు కనుక. ఎంత బాగుందో, రోషం చేసింది దేవునికి. అప్పుడు యెహోవా మోషేకు ఇలాగు ఆజ్ఞాపించెను, యాజకుడైన అహరోను మనుమలను ఎలియాజరు కుమారుడైన ఫీనెహాసు వారి మధ్యను నేను ఓర్వలేని దానిని తాను ఓర్వలేకపోవుట వలన ఇశ్రాయేలు మీద నుండి నా కోపము మళ్లించెను కనుక నేను ఓర్వలేకుండినను ఇశ్రాయేలును నశింపచేయలేదు. ఏం జరిగిందంటే, మోయాబు దేశం ప్రాంతంలో ఇశ్రాయేలీయులు గుడారాలు వేసుకొని ఉన్నారు. వాళ్ళందరూ కూడా పెద్ద సమూహం, కన్నుబారినంత దూరం ఇశ్రాయేలీయులు ఉన్నారు మోయాబు ప్రాంతంలో. వాళ్ళని చూసి బాలాకు రాజు బిలాము ప్రవక్తను పిలిపించి వీళ్ళని శపించమన్నాడు. బిలాము ప్రవక్త చాలా ప్రయత్నం చేశాడు, శపించలేకపోయాడు. దేవుని పిల్లలను ఎవరు శపించగలరండి? దేవుడు దీవించిన వారిని ఈ లోకంలో ఎవరు శపించలేరు. ఒకవేళ నువ్వు దేవుని కుమారుడు అయితే, దేవుని బిడ్డవైతే, నువ్వు క్రీస్తు బిడ్డవైతే నిన్ను ఎవరు శపించగలరు? ఆయన కుమారుడు, నువ్వు దేవుని బిడ్డవి. దేవుని బిడ్డను, దేవుని కుమారుడిని, దేవుని కూతుర్ని ఈ లోకంలో ఎవరు శపించలేదు. బిలాము ప్రవక్త వచ్చాడు, చూశాడు అందరినీ. ఈ కొండ మీద, ఆ కొండ మీద, ఆ కొండ మీద వెళ్ళి వాళ్ళను శపించడానికి ప్రయత్నం చేస్తే వారికి దీవెన వచనమే వచ్చింది కానీ శాప వచనం రాలా. అయ్యా, దేవుడు దీవించిన ప్రజలను శపించడం సాధ్యపడదు, నా వల్ల కాదు, నేను వెళ్ళిపోతానంటే ఇక బాలాకు ఏం చేయలేకపోయాడు. అప్పుడు ఒక చిన్న, వాళ్ళ చేత నువ్వు పాపం చేయించగలిగితే వాళ్ళ దేవుడే వాళ్ళను పాపగించుకుంటాడు అని వెళ్ళిపోయాడు ఈ ప్రవక్త. ఏం చేయించాలి? ఎవరి చేత? దేవుని చేత, దేవుని ప్రజల చేత పాపం చేయించగలిగితే దేవుడే పాపగించుకుంటాడు. వింటున్నారా? వెళ్ళిపోయాడు. ఒక చిన్న చిన్నగా చెప్పి వెళ్ళిపోయాడు ఆయన ప్రవక్త గారు. అప్పుడు ఏం చేశారు అంటే, ఆ మోయాబు మైదానంలో ఆ గుడారాలు కాస్తున్న సైనికులు చుట్టూ ఉన్నారు. ఆ సైనికులు ఉన్నటువంటి ఆ చుట్టూ సైనికులు ఉన్న వాళ్ళ దగ్గరకు ఏం చేశాడంటే, కొంతమంది వేశ్యలను అక్కడ పంపించాడు. ఆ సైనికులు ఏం చేశారంటే వాళ్ళతో పాపం చేశారు. ఎప్పుడైతే ఇశ్రాయేలు ప్రజలు మోయాబు రాండ్రతో పాపం చేశారో, ఆకాశము నుండి తెగులు దిగి వచ్చింది. దేవుని కోపము రగులుకున్నదే. ఆకాశము నుండి తెగులు దిగి వచ్చి ఇంచుమించు 24,000 మంది ఇశ్రాయేలు ప్రజలలో హతులైపోయారు. చనిపోతున్నారు, తెగులు చేత చనిపోతున్నారు. అప్పుడు ఫీనెహాస్ రోషం కలిగి ఈటి తీసుకొని ఒక ఇశ్రాయేలీయుడు వచ్చి చెప్పాడు, అయ్యా అదిగో ఆ గుడారంలో ఇశ్రాయేలీయుడును ఒక మోయాబు స్త్రీ ఆ గుడారంలో ఉన్నారు, పాపం చేస్తున్నారంటే ఈటు తీసుకున్నాడు. రోషం కలిగి
ఈటు తీసుకొని ఆ ఇశ్రాయేలు వెంట వెళ్ళి ఆ గుడారంలో ఉన్న వారిద్దరిని ఈటుతో పొడిసేశాడు. ఇద్దరిలో కూడా దిగబడిపోయింది ఈట. ఎప్పుడైతే ఫీనెహాసు వాళ్ళిద్దరిని ఈటుతో పొడిచి చంపాడు, తెగులాగిపోయింది. దేవునికి స్తోత్రం. అప్పుడు చెబుతున్నాడు దేవుడు, అప్పుడు అంటున్నాడు, నేను ఓర్వలేని దానిని. చదువు నాయన. నేను ఓర్వలేని దానిని నాను ఓర్వలేకపోవడం వలన. నేను ఓర్వలేని దానిని. ఏం ఓర్వలేదు? చెడుతనాన్ని, దుష్టత్వాన్ని, పాపాన్ని నేను ఓర్చుకోలేని దానిని, నేను సహించలేని దానిని, నేను అసహించుకునే దానిని తాను అసహించుకున్నాడు కనుక, నేను ఓర్వలేని దానిని తాను ఓర్వలేకపోయాడు కనుక ఇశ్రాయేలు మీద నుండి నా కోపము మళ్లించాడు. అతనిని బట్టి నేను నా కోపాన్ని చల్లార్చుకున్నాను. ఇశ్రాయేలు మీద నుండి నా కోపం తొలగదేసుకున్నాను. తెగులు ఆగిపోయింది. అప్పటికే 24,000 మంది ప్రజలు బతులైపోయారు, తెగులు చచ్చిపోయారు. ప్రియమైన బిడ్డలారా, పండగ ఆచరించారు వాళ్ళు. మోయాబు రాండ్రు పండగ ఆచరించి బలులర్పించారు. దాని పేరు ఏంటి అంటే బయల్ పెయోరు అంటే పెయోరుకు ప్రభు అని అర్థం. ఇది ఒక పట్టణం. అక్కడ ఉన్నటువంటి ఒక కొండ ప్రదేశంలో బయలకు వాళ్ళు ధూపం వేశారు, బలులర్పించారు. ఆ వేశ్యులైనటువంటి స్త్రీలు ఈ ఇశ్రాయేలు ప్రజలను ఆ దేవతల తట్టు తిప్పి వాళ్లకు ధూపం వేసేలాగా చేశారు. అప్పుడు 2 పాపాలు. అప్పుడు దేవుని కోపము రగులుకున్నది. దేవుడు కోపగించుకుంటాడు పాపాన్ని, దుష్టత్వాన్ని, దుర్మార్గతను, ఆ చెడుతనాన్ని. చెడుతనమును విడిచిపెట్టడమే పరిశుద్ధత. పరిశుద్ధత అంటే ఏంటండి? పరిశుద్ధత అంటే ఏదో పూసుకోవడం కాదు. పరిశుద్ధత అంటే మనం ఏదో చేస్తే పరిశుద్ధత రాదు. చెడుతనమును విడిచిపెట్టడమే పరిశుద్ధత. అది చెడుతనాన్ని, మన అంతరంగంలో ఉన్న ఆ దుర్మార్గత, దుష్టత్వము, చెడుతనము, చెడు స్వభావము, చెడు మనస్సు, చెడు కోరిక, చెడు తలంపు, చెడు ఊహ, చెడ్డ మాటలు, చెడ్డ కోరికలు, చెడ్డ ప్రవర్తన, ఇదే కదండి తీసివేయాలి. అసహించుకోవడమే పరిశుద్ధత. పరిశుద్ధత అంటే స్నానం చేస్తే పరిశుద్ధత రాదు, ఏదో పూసుకుంటే పరిశుద్ధులు కాదు. నువ్వు నీ అంతరంగంలో బోళ్ళంత పెట్టుకొని ప్రపంచమంతా తిరిగి వచ్చినా నువ్వు పరిశుద్ధుడు కాలేవు. ఎందుకంటే ఏది చెడ్డదో అది నీ మనసులో ఉంది. అది నువ్వు ఎక్కడ తిరిగినా నీతో పాటు తిరుగుతానే ఉంది. వింటున్నారా? దేవునికి స్తోత్రం. కాబట్టి ఈరోజు మన పాఠం చెడుతనాన్ని అసహించుకోవడం, దేవునికి ఇష్టమైన జీవితము, దుష్టత్వాన్ని పారవేయడం. నువ్వు దుష్టులను సహింపలేవని నేను ఎరుగుతును. అది దుష్టత్వాన్ని సహించలేవు, దుష్టత్వాన్ని చేరనీయవు, దుష్టత్వాన్ని అసహించుకుంటావు. అది నిజమైన క్రైస్తవ జీవితానికి ప్రాముఖ్యమైనటువంటి విషయం. అవన్నీ పెట్టుకొని మనం క్రైస్తవులుగా, క్రీస్తు పిల్లలుగా, క్రీస్తు బిడ్డలుగా మనం ఈ లోకంలో జీవించాలి. వెళ్ళొచ్చు, ఆదివారం మందిరానికి వెళ్ళొచ్చు, ఓకే, పాటలు పాడవచ్చు, స్తుతించవచ్చు, చప్పట్లు కొట్టవచ్చు, స్తోత్రం అని చెప్పచ్చు. ఏమి చేసినా
నోరు అపవిత్రము, మనస్సు అపవిత్రము, కన్నుల అపవిత్రము, తలంపుల పవిత్రము, ఇవన్నీ కలిగి దేవునికి ఇష్టలుగా జీవించడం అసంభవము, అసాధ్యం. నేను ఓర్వలేనిది పాపం. ఆ పాపాన్ని నువ్వు పారేసే వరకు నువ్వు నాకు సంపూర్ణమైన కుమారుడుగా ఉండలేవు, నా కుమారుడుగా నువ్వు జీవించలేవు. పాపమును పారవేయడమే పరిశుద్ధత. ఒక్కొక్క గుణం మార్చుకోవడం, అసూయ, ఈర్ష్య, పగ, కుళ్ళు, ద్వేషము, కపటము, కలహము, ఏంటివన్నీ క్రైస్తవుల్లో ఉండవా? క్రైస్తవులు వీటన్నింటికి అతీతంగా ఉన్నారా? క్రైస్తవులు వీటన్నింటినీ పారవేసే ప్రయత్నం చేస్తున్నాం మార్చుకోవడానికి. అప్పుడు దేవుడు నిన్ను ప్రేమిస్తాడు. నువ్వు ఆరాధిస్తే ప్రేమించడం కాదు, చెడుతనమును విసర్జిస్తే ఆయన ప్రేమిస్తాడు. ఆయన బిడ్డలు అవుతావు. అప్పుడు పాపమును పారవేయటమే పరిశుద్ధత. నువ్వెప్పుడు అయ్యా నన్ను పరిశుద్ధులుగా ఉంచు, పరిశుద్ధులుగా ఉంచు. లోపట ఉన్న సిన్ నన్ను ఆక్రమించుకుంటుంది, పులిపిండి నన్ను పులి పెడతా ఉంది. యేసయ్యా స్తోత్రం స్తోత్రం, నన్ను పరిశుద్ధులుగా ఉంచు, పరిశుద్ధులు. నువ్వు ఎన్నటికీ పరిశుద్ధులు కాలేవు. దుష్టత్వమును బయట పారవేయడం, దుర్మార్గతను బయట పారవేయడం, చెడుతనమును అసహించుకోవడం, చెడుతనమును పారవేయడం. అదే యేసయ్య నీ జీవితంలో కోరుకుంటున్నాడు, మన జీవితాల్లో కోరుకుంటున్నాడు. ప్రియమైన బిడ్డలారా, యేసులా జీవించడానికి, యేసు వలె మార్పు పొందడానికి, యేసు వలె పరిపూర్ణంగా రూపాంతరం పొందడానికి, ఆయన స్వరూప్య సౌందర్యంలోనికి మన బ్రతుకును రూపుదిద్దుకోవడానికి, క్రమక్రమంగా మనలో మనకున్న గర్వము, కోపము, ఇవన్నీ ఆయనేమో దీర్ఘ శాంతము కలిగిన వాడు, నువ్వేమో అస్సలు సహించలేవు. ఆయనేమో అసలు కోపించుడు. ఆయన సహనము, ఆయన సిలువు మీద పరీక్షించబడింది కదా. వీరు ఏమి చేయించున్నారో వీరు ఎరుగురు కనుక వీరిని క్షమించున్నాం. మనమేమో అస్సలు క్షమించలేము, అస్సలు వచ్చుకోలేము. అస్సలు నా కోపం వస్తే కాసేపు యేసయ్య పక్కనుండు, ఆ సంగతి ఏదో చూస్తా. ఎప్పుడు మారింది ఎక్కడ? సమయం వస్తే నీ పాత పులిపిండి, నీ పాత తెచ్చేసుకుంటున్నావు. సమయం వస్తే ఆ పాత పారేసినాడు మళ్ళీ వస్తున్నాడు నీ లోపలికి. ఇంకెక్కడ మారావు? ఇంకెప్పుడు మారావు? ఇంకెలా మారావు? ఇంకెక్కడే క్రిస్టియానిటీ, ఇంకెక్కడ క్రైస్తవుడివి? సమయం వచ్చినప్పుడు తెచ్చుకొని సమయం లేనప్పుడు పక్కన ఉండమనేది క్రిస్టియానిటీ ఎలా అవుతుంది? పాతదైనా నువ్వు ఒకసారి పారేసిన దాన్ని మనం మళ్ళీ వెతికి తెచ్చుకుంటావా? నాకు అక్కర్లేదు, చీ నువ్వు అసహ్యం, నాకు వద్దు, ఏలిపో నా బ్రతుకులో నుంచి అని పారేసావు కదా. నువ్వు దేనిని పారేసావో, దేనిని అసహించుకున్నావో, దేనిని నాకు వద్దని విసిరేసావో, మళ్ళీ ఉండు సమయం వచ్చినప్పుడు నేను దాంట్లో నాకు కావాలి అనుకుంటే నువ్వు మారిన మనిషి ఎలా అవుతావు? నీ మార్పు అబద్ధం కదా. ప్రియమైన బిడ్డలారా, మార్పు పొందటం, రూపాంతరం పొందడం, క్రీస్తులా నేను ఉండాలి, క్రీస్తులే ప్రేమించాలి, క్రీస్తులా సహించాలి, క్రీస్తులా ఓర్చుకోవాలి, క్రీస్తులా మాట్లాడాలి, క్రీస్తులా క్షమించాలి, క్రీస్తులా నా జీవితాన్ని మార్చుకోవాలి. యేసయ్యా నన్ను మార్చు అని మార్పు పొందిన మనిషి జీవితమే క్రైస్తవ జీవితం. కాబట్టి ఈ రోజున మన జీవితాల్లో ఆ పాత పులిపిండిని పారవేసి, ఆ దుష్టత్వాన్ని పారవేసి, చెడును అసహించుకొని, దుష్టత్వాన్ని అసహించుకొని,
దేవుడు కోరుకున్న దానిని మనం కోరుకుంది. దేవుడు ఏం కోరుకుంటున్నాడు? దేవుడు మనలను ఎలా ఉండాలని కోరుకుంటున్నాడు. అలా మనలను మలుచుకున్నట్లయితే దేవుడికి నువ్వు కుమారుడుగా ఉంటావు, కుమార్తెగా ఉండగలుగుతావు. ఆ విధమైన కుమారత్వంలోనికి, ఆ విధమైన ఆయన స్వరూప్య సౌందర్యంలోనికి మన బ్రతుకులను, మన జీవితాలను రూపాంతరపరుచుకొని ఆయన బిడ్డగా ఉండడానికి మనల్ని మనం తీర్మానం చేసుకుందాం. ఈరోజు, రేపు కాదు, ఇప్పుడే మాట్లాడాడు కనుక దేవుడు ఇప్పుడే తీర్మానం చేసుకోవాలి. తలలు వంచితే ప్రార్థన చేస్తాను. ఎస్ లార్డ్, థ్యాంక్ యూ హోలీ స్పిరిట్. మహిమగల మన నాయన నీకు వందనాలు. మాలో ఏది సహించలేకపోతున్నావో, మాలో ఏది నాయన ఉండటము నీకు ఇష్టం లేదు, ఏది మా అంతరంగంలో నీకును మాకును అడ్డముగా ఉన్నదో దానిని తీసివేసుకోవడానికి మాకు జ్ఞానము దయచేయండి ఆయన. ఆ పాతదైన పులిపిండి, దుర్మార్గత, దుష్టత్వము అను పులిపిండితోనైనను కాక నిష్కాపట్యమును సత్యమును అను పులియని రొట్టెతో పండుగ ఆచరించడానికి ఈరోజు సమీపించుదాం. ఎందుకు అంటే క్రీస్తు అను పస్కా పశువు మన కొరకు వధించబడెను. ఆయన వధించబడిన ఆయన శిలువ రక్తం నీ జీవితం మీద, నీ బ్రతుకు మీద ప్రోక్షణ చేయబడి నీ జీవితాన్ని ప్రక్షాళన చేసి ఆయన రక్తము కింద నీ పాప ప్రవృత్తిని, నీ పాప నైజమును కడిగి శుద్ధి చేసి ఆయన నీ కుమారునిగా, ఆయన కుమారునిగా నిన్ను, కుమార్తెగా నిన్ను, సంపూర్ణమైన పరిశుద్ధినిగా నిన్ను పరిశుద్ధపరిచి ఆయన కుమారునిగా ఆహ్వానిస్తున్నాడు ఈరోజు. అంతవరకు నువ్వు ఆయనకు చెడు భావాలు, చెడు ఉద్దేశాలు కలిగి కుమారుడిగా ఉండటం అనేది అసంభవం. మార్పు పొందిన మనిషి ఆయన స్వరూప్యంలోనికి రూపుదిద్దబడిన వాడై క్రీస్తు గుణ లక్షణాలను, ఆయన సౌశీల్య లక్షణాలను మన జీవితానికి ఆపోదించుకొని ఈ లోకములో ఆయనలా, ఆయన పిల్లల్లా, ఆయన కుమారుడుగా, ఆయన కుమార్తెగా బ్రతకడమే ఆయనకిష్టమైన క్రైస్తవ్యము. అలాగున జీవించడానికి మమ్మలను మార్చు ప్రభువా. నీ బిడ్డగా ఉండటానికి మమ్మలను మార్చు ప్రభువా. నీలా నాయన ఈ లోకములో సాక్షిగా ఉండడానికి నీ కొరకు మా బ్రతుకులను పరిపూర్ణంగా నీ పరిశుద్ధతలో ఉంచండి ప్రభువా. అట్టి కృప, అట్టి ధన్యత కూడి వచ్చిన మనందరికీ దయచేయును గాక. ఆమేన్. ప్రియమైన బిడ్డలారా, మరి ఇప్పుడు మనము కానుకలు, యాక్చువల్గా అయితే కానుకలు పట్టుకుంటాము. సో కానుకలు పట్టే ప్రోగ్రాం లాస్ట్లో